హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. వార్తలు సేకరించిన నమస్కారం చెప్పుకుంటా ఉన్నానండి. మా ముఖ్యమంత్రి గారు మన రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో 99% చేశారని చెప్పేసి బల్ల బుద్ధి చెప్పిన సంగతి మీకు తెలుసు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రం ఈ తాతగారి ఎస్టేట్ కాదు, ప్రజల తాలూకు ఎస్టేట్. ప్రజల యొక్క ప్రేమాభిమానాలతో మనం పాలన చేస్తున్నాం. ఇయ్యాల ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటాం అన్నది పద్ధత. మేము మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారు జరుగు అంటున్నటువంటి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తా ఉన్నారు. వారే నా సహకారం కోసం ఆశించారు. నేనేం ఆశించలేదన్నయ్య. వారు నా సహకారం కోసం ఆశించి పెద్ద మనిషి పంపించారన్నయ్య. వస్తాను, కలుస్తానన్న. వెల్కమ్ సార్ చెప్పేస్తాను. వారు వస్తాను అని చెప్పి 10-15 రోజులు అలా పంపించారండి. 15 రోజుల తర్వాత అన్నయ్య రావట్లేదు. వచ్చే నమస్కారం, రాకపోతే 2 నమస్కారం చెప్పానండి. ఏం ఆశించలేదన్నయ్య. మీరు నన్ను తీసుకోదలుచుకుంటే ఫలితం ఆశించిన సేవ మీరు చేయించాలనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏమి ఆశించట్లేదు. మీరు ముఖ్యమంత్రి అవడం కోసం 90-80 సీట్లు అడగండి, వాటి కోసం కష్టపడతాను. షేరింగ్ చేసుకోండి ముఖ్యమంత్రి పదవి. 2 సంవత్సరాలు మీరు, 3 సంవత్సరాలు చంద్రబాబు ఇచ్చుకోండి అని చెప్పి నేను సలహా ఇచ్చాను. ఎమ్మెల్యే సీట్ కోసం ఇప్పుడు ఆశ లేదండి. ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడన్నయ్యా? మీ జిల్లా ఎక్కడన్నయ్యా? తెలియజేయాలన్నయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా. మీ పెట్టిన అభ్యర్థులతో పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడెందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి చెప్తారు. లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉన్నారు? మీ జిల్లా ఏది? మీ మండలం ఏది? చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలి వచ్చేస్తారా? రంగు వేసుకొచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే
నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులువా మేము మీకు ఓటేసేయడానికి? మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మేము అందరం అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు కట్టుకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయండి. అప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను, మన తీర్పు నాకు పెట్టుకుని చెప్పాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అర్థమర్థం లేకుండా మాట్లాడటం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. మౌని గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి. అన్ని రకాల ప్రశ్నలు సమాజం. నోరు ఉంది కదా, ముఖం నొంగు ఉంది కదా, నేను తిడితే పడాలి కదా అనే మాట చెల్లదు కదా, చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవకపోతే ప్రజలు అదే చెప్పాను మీకు, ఆ పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముత్తలగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇక్కడి నుంచి మా తరవకపోతే కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్యలు తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజల్ని? ఎప్పుడైనా వాళ్ళకి కష్టం వచ్చి మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఎవరు? హక్కుని చేర్చుకోండి, ప్రేమగా పిలవాలి. వారిని ప్రేమ ఉందంటారు. ఈ నటన సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడి ప్రజలతో నటించకండి అయ్యా బాబు. మీ నమస్కారం. ఇప్పటికే చాలా మంది చెప్తూ ఉన్నారు, మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తరలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాము, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాటి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారంట. వెబ్సైట్లో పెట్టండి అయ్యా, చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా, ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అదే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందని చెప్తున్నారన్న అయ్యా, పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందని చెప్తున్నారన్న అయ్యా. ఎన్ని కూడా వెబ్సైట్ పెడితే మేము తెలుసుకుంటామండి అయ్యా. వాటి సమాధానం చెప్పండి అయ్యా. వాడు సమాధానం చెప్పండి, దాటేస్తున్నారన్నయ్యా. దాటేకండి బాబు, దాటేకండి. ఈ రోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందన్నయ్యా. ఆషామాషిగా ఉండదన్నయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాదు. వీళ్ళతో కూర్చోవాలా? కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయాడు. సంపాదించుకున్నప్పుడు మీరు ఆవిడ చేస్తున్నారే. ₹1 మీరు ఏమన్నా ఇందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు. పవన్ కళ్యాణ్ గారు ఉప్మా కాఫీ అని
అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాతగారు తగ్గించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి. మా తండ్రి గారు శాసనసభ్యుగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి. అయ్యా వాళ్ళ పనులు చేయడం సినిమా చుట్టే సాయంత్రం అయిపోయిందండి. అయ్యా వాళ్ళకి అన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమా దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళండి. అయ్యా మా చేతిలో లక్షలాది మందికి పాలు పెట్టడం కానివ్వండి, పోయినా పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఉన్నంత వరకు గౌరవం చేయటం అలవాటు అండి. అయ్యా నాకు తండ్రి తాతగారి దగ్గర ఉందండి. అయ్యా ఒక విష్ణు పవన్ గారు మీ ఇళ్లలో మాట్లాడటం కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. చిన్ని కృష్ణ గారు రైటర్లు ఎప్పుడు చూశాను, ఎప్పుడు చేయడం లేదే మా నెలల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారు. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు అని ఏర్పాటు చేయాలట. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వాళ్ళ ఇంట్లో రూపాయితో ఖర్చు పెట్టాలట. 10 మంది ఉన్నామండి ఇంట్లో కుటుంబంలో, 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలంట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలంట. మీ సంస్కృతి చెప్పారండి. అయ్యా మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మన సొప్పది మీకు ఇవ్వడానికి నేను ప్రేమతో పెడతాను. ఉప్మా అన్న, కాఫీ అన్న, ఇంక భోజనం అన్నా, అది మీకు లేదండి. అయ్యా మనసు రాదండి. అయ్యా మీకు డబ్బే ప్రాణం అండి. అయ్యా మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి. అయ్యా ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా, గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకుందండి. అయ్యా ఏళ్ళ చేయకండి. అయ్యా మీరు చేత అయితే పెట్టండి. నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి, సంతోషంగా తింటారు, వచ్చి సంతోషిస్తాను. అంతేగా ఎదో మీకు పెట్టడం రాదు, పెట్టుబడి చూస్తే పర్వాలేదు. ఉప్మా కాపీ మనం పేరు పెడతారా? సిగ్గు లేదా పేరు పెడతాయి? ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నా. పలుకుబడి ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద ఎందుకు తేరాపోయారు? ప్రత్యేకవాద ఎందుకు తేరాపోయారు? ఎన్నో ప్రాణాలు బలికొన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు అప్లాపడుతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అప్లాపడుతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాలెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాలెట్టుకోరు? ప్రజలకు సంబంధించిన ఈ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ 3 అంశాలు ప్రజల తాలూకా సమస్యలు. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేత అయితే దమ్ముంటే లేక కూటమికి కాలెట్టుకున్నాను ఎందుకు మాట మీ పలుకుబడి ఏమాత్రం చూపించండి. అయ్యా రెండోది పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా. బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించచ్చు కదా, 5 నిమిషాలు అయిపోతుంది రిజర్వేషన్ ఇచ్చేమో నా మీద దాడి చేయడం. మీరు చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రకల్పాలు ఎందుకండి?
మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీదైతేనే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు వేసారు, మీదైతేనే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నన్ను ఏమనన్నా వారికి, రిజర్వేషన్ ఏమనన్నా వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ రసం కావచ్చండి, ఎప్పుడు కావచ్చు, వేరే చోట కావచ్చు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలో ఉక్కు పాదాలతో కాపు కులాన్ని, ఆ కుటుంబాన్ని అణిసివేసిన వ్యక్తితోటి మేము జత కడతారా? తప్పు లేదా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రేమించకూడదా? ఇది ఎక్కడ డైలాగ్? సినిమా డైలాగ్ ప్రజల్లో మాట్లాడుతున్నాయ్యా, తెలుసుకోండి అయ్యా. ఆ రోజు మమ్మల్ని సర్వనాశం చేసిన చంద్రబాబు నాయుడు గారితో మీరు జతకై తీసేసి నేను ఇందుకు చేయట్లేదని చెప్పేసి మాట్లాడతారా? ఎవరన్నా ఆయనతోటి వీళ్ళ పార్టీకి వెళ్తారా అడిగే అర్హత మీకు ఉందా? అసలు మొత్తం నేను ఆ ప్రశ్న అడగాలి. రాజకీయంగా కాకపోయినా ఉద్యమ పరంగా సర్వనాశం చేసిన, అవమానించిన, ఆత్మహత్యలు చేసుకునే దిశకి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఊరేగచ్చా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఊరేగకూడదా? తప్పు పవన్ గారు, ఆపండి. సినిమా కాదు, రాజకీయం ఇది. సినిమా కాదు, రాజకీయం ఇది. రాజకీయాల్లో సినిమాలో డైలాగ్ రావు, పెట్టకూడదు. సినిమాలో ఏం మాట్లాడాలో రాసిస్తారు మీకు, అదే డైలాగులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. తప్పు పవన్ గారు. రాజకీయాలు జీవించాలా, అక్కడ నటించాలా? అక్కడ ఇక్కడ నటనే ఆపండి అయ్యా బాబు గారు, నటించేయకండి అయ్యా. అమాయక ప్రజలని పాడు చేయకండి అయ్యా, యువతను పాడు చేయకండి అయ్యా, యువత జీవితాలతో ఆడుకోకండి అయ్యా. పవన్ గారు, మీతో తిరిగి యువత సర్వనాశనం అయిపోతుందన్న సంగతి గమనించుకోండి. మీ పిల్లల వాళ్ళు ఒప్పుకోరు. అమాయక యువత తిప్పుకుంటా వాడుకుంటా ఉన్నారన్న ఏకం. ఆపండి. యువత జీవితాల్లో వెలుగుని రావాలి తప్ప చీకటి నింపుతున్నారు. చీకటి నింపకండి, కుటుంబాలు చీకటి చేయకండి. పవన్ గారు, ఎంతో మంది మీతో తిరుగును చచ్చిపోయారు. దిక్కు ముక్కులు కుటుంబాలు అయిపోయాయి. యువతలకు వదిలేయండి. తప్పు. ఈ కాలమే మేము బతకడానికి ఏదో వ్యాపారాలు ప్రయత్నం చేసుకోండి. ఆ వ్యాపారాలు పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి గారిని అన్ని రకాలుగా సాయం అడుగుతాను. నేను సబ్సిడీలు అడుగుతాను, లోన్లు కూడా బ్యాంక్ నుంచి ఇప్పించి ఏర్పాటు చేయమంటాను. యువత దానిలో రండి, ఆర్థికంగా బలపడండి. తైతక్కలాడుతూ సినిమా హీరోతో తిరగకండి. మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా అన్న. ఎక్కడ వీలుంటే అక్కడ మాట్లాడే మనుషుల్ని మీరు కనిపెడతా ఉండండి. యువత పాడవకండి బాబు అని పదే అంటున్నారు. మీరు ఇచ్చారా అవకాశం? మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మంచిగా మాట్లాడి తెచ్చుకోండి. గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. పక్క పెద్ద అయినా గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం అని చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 78లో ఎన్టీ రామారావు గారండి ఈలసిన అవతల
పాదుకా పట్టాభిషేకం షూటింగ్ అవుతుందండి. ఆల్మన్ రంగ గారని వారు నా మీద ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నిలబడినప్పుడు అన్నగారు నాకు 5 మీటింగ్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి రామారావు గారిని కోరితే రామారావు గారు నాకు వ్యతిరేకంగా క్యాన్వాసింగ్ వచ్చిన ఆ పత్తిపాటి గీతం ఉన్నాయా. ఇప్పుడు ఏ రసనం పత్తిపాడు కత్తిపూడి అన్నవరం పత్తిపూడిలో నాకు వ్యతిరేకంగా వచ్చారన్నయ్య. అలాగే భారత మాజీ ప్రధాని నెహ్రూ గారు కుమార్తె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు కత్తిపూడిలో కూడా 78లో నాకు వ్యతిరేకంగా సభలు వచ్చారన్నయ్య. ఇంతమంది అతిరథ మానంలో వచ్చినా కూడా మా ప్రజలు ఎక్కడ అవకాశం ఇవ్వలేదన్నయ్య. బీసీలు, దళితులు, గిరిజనులు, పక్క కాపులు నాకు రాజకీయ పిచ్చి పెట్టినా చూశాను తప్ప వీరి మాటలు నమ్మలేదన్నయ్య. వీటిని దూరం పెట్టారన్నయ్య. అసలు గౌరవం ఇవ్వలేదన్నయ్య. అటువంటి కాన్స్టిట్యూన్సీ గొప్ప కాన్స్టిట్యూన్సీ మా పట్టుబడుతుంది. అలాగే 84లో రాజీవ్ గాంధీ గారు వచ్చారండి, ఇందిరాగాంధీ గారు అమ్మాయి గారు, ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రేమతో చేసుకున్నారండి. అవసరమైతే ఎన్టీ రామారావు గారు నేను పోటీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికారండి తమ ఆ రోజున. రామారావు పార్టీ పెట్టిన తర్వాత తమ కాంగ్రెస్ పార్టీలో నిలబడి చిత్తుగా ఓడిపోతే మళ్ళీ మేడం గారు అంటే మీ అమ్మాయి గారు అంటే చంద్రబాబు ఎన్టీ రామారావు అమ్మాయి గారు ఒత్తిడితోటి తమ పార్టీలో ప్రవేశించి మామయ్య గారిని ఎలా ఎన్నిపోటు పడాలా ఆలోచనతో తమను చేసి ఎన్నిపోటు పొడి చేయడంతో పాటు వారి కుమిలి చనిపోయే వరకు కూడా కృషించిపోయేలాగా చేశారు. వారి జీవిత ఆశయం భారత ప్రధాని అవ్వాలని ఎంతో కోరికగా ఉండేది. ఆ కోరిక నువ్వునా మీరు చేశారు. కోసి వారి యొక్క ఆలోచనని, వారి యొక్క అభిప్రాయాన్ని తొమ్మిది గరుడయ్యా మీరు. ఆ రోజు మామయ్య గారి మీద, ఎన్టీ రామారావు గారి మీద చెప్పులతో దాడి చేయించారా? ఈ రోజు అదే మామయ్య గారి విగ్రహానికి చెప్పు చేసింది దాన్ని ఎంత ఎంత గొప్పనట్లు బాబు గారు. ఏమి నటున్నా మామూలు నట్టు కాదు బాబు గారు, మీరు గొప్ప నటు. చెప్పులో మరి వేయించారా? మీరు చెప్పులు తీసి విగ్రహం దాన్ని వేస్తారా? జరుగు అన్న మీకేమనుకోండి, జరుగు జగన్ అని అంటాం. అది బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేశారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు. మీరు భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారో, ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది నశించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. ఇది ఎవరి ఇచ్చేది కాదు. దారుణంగా మాట్లాడారు. బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని, ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిని కమిషన్ పుచ్చుకుంటారని, నన్నయ్య యూనివర్సిటీలో బీసీగా వేయని కోటి పుచ్చుకుంటారని తప్పుగా ఆలోచన చేశారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి, గంజా బ్యాచ్కి
మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమైనా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మిమ్మల్ని ఆయన అంటే నాయకుడి వల్ల కోపం వచ్చి పోసుకూర్చుని చెప్తా ఉన్నారే, మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు సౌకర్యం అంటే ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, జక్కమూడి గణేష్ గారు? ఈ ఆరోపణలు రుజువు అయితే జిల్లా వదిలిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు? నా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్ నాయకత్వం గతంలో మీరు వహించుంటారు. గంజా బ్యాచ్ని మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు. అంచేత ఆయన పుట్టు పూర్వత్వం మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారికి, పవన్ గారు. ఇష్టం వచ్చిన మాట్లాడితే పన్నాకి మాకు మీకు సంబంధం ఏంటి? మాకు ఎంత రాదు, మాకు సంబంధం ఏంటి? మీ మోచతకి నీళ్ళు దాకా బతుకుతున్నామా? మీ ఎస్టేట్ అయింది మాట్లాడితే జగన్ గారు లక్ష కోట్లు అని మా ముఖ్యమంత్రి గారు విమర్శిస్తా ఉన్నాను. నేను ముందు వారి చరిత్ర చెప్పి జగన్ గారు విమర్శిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నానండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 78లో నేను మీరు ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆ రోజు మీది పెంకులు ఇల్లు అయ్యా. ఆ పెంకులు ఇల్లు మీద చెడిపోయిన పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదండి అయ్యా మీకు. ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని సివిల్ సప్లై మెంబర్గా వేసిన తర్వాత ఆ మెంబర్ ద్వారా లబ్ధి పొంది ఆ పోయిన పెంకులు రిపేర్ చేయించుకోవడం నిజం కాదా బాబు గారు అడుగుతాను. రెండోది, మీకు 2 ఎకరాల పొలం ఉందండి అయ్యా. 2 ఎకరాలు 1 సంవత్సరం పండుద్ది, 2 సంవత్సరం పండుదండి అయ్యా. ఇది మీ స్టేజ్ అండి అయ్యా. ఉన్న ఫలంగా మీరు కోటేశ్వరుడు కదండి అయ్యా, పరకోటేశ్వరుడు అయిపోయారండి అయ్యా. ఎలా సాధ్యపడింది ఈ సంపాదన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలండి అయ్యా. సమాధానం చెప్తే మాలాంటి వాళ్ళు రాజకీయాలు వదిలేసేసి మీ బాటలో నడిచి మేము కూడా అప్పర్ కోటేశ్వరులు అవ్వాలని ఆలోచన, కోరిక ఉందండి అయ్యా. బాబు గారు, దయచేసి 78 నుంచి మీ పరిస్థితి చెప్పి ఈ రకంగా సంపాదిస్తే అప్పర్ కోటేశ్వరులు అవుతారని చెప్పి మరి సెలవు ఇప్పించండి అయ్యా. సెలవు ఇప్పించిన తర్వాత అప్పుడు జగన్ గారు ఇంకోకుండా కామెంట్ చేయండి అయ్యా. అంతేగాని నోటికి ఏదో వస్తే అది బాబు గారు మాట్లాడించండి. అధికారం అనే ఆకలితో అలమటిస్తూ ఉన్నారు మీరు. ఆకలి తీర్చుకోవడం కోసం పచ్చబద్ధాలు, చీలేని పనులు చెప్పి ప్రజలని మభ్యపెట్ట కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు గారు, అబద్ధాలు ఆపేయండి. వయసు పెద్దదైపోయింది. ఇంకా ఈ వయసులో కూడా అబద్ధాలు ఆడేసేసి స్టేజ్ మీద డ్యాన్స్ చేసేయకండి అయ్యా. మీ డ్యాన్స్ ఆపండి అయ్యా. మీ పాలన గతంలో బాగా ఉంటే ప్రజలు చేస్తారండి అయ్యా. పోటీ ఏంటన్నా మీకు వస్తలేదండి అయ్యా. వారి దానికన్నా కూడా కాలం చదవాలి.
వారిని చంపుతారని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ పెట్టారు. దానకాండకి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి ఆలోచించిన కనిపించింది. అలాగే రంగా గారు హత్య పథకు వేశారని చెప్పేసి మధ్యరావు గారు పదే చెప్తా ఉన్నారు. పూర్తిగా వాస్తవం ఉన్నది. వాస్తవం అంటే సార్, కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తున మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ రంగంగా వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దానకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర అడుగు రూపాయి చొప్పున దానం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకనంతా వారికి కావలసిన వారికి దోచిపెట్టిన గవర్నమెంట్ అయ్యా. నిత్యం ఇదే పని. దానికాన్ని ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి, అందులో భాగమే తుని రైతు సంఘటన. తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1/2/2016 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6,000 మంది పోలీసుని మా ఇంటి చుట్టూ కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలుకి పంపించాలని చెప్పేసి కూడా అవి పుట్ట పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో పౌరులు చూడైన బాబు గారు బయలు తెచ్చుకొని చెప్పండి, బయలు తెచ్చుకొని చెప్పండి, బయలు తెచ్చుకొని చెప్పండి, పారిపోమని చెప్పండి, అండర్గ్రౌండ్ అయిపోమని చెప్పండి, ఇటువంటి మాటలు చూపించడానికి విశ్వప్రయత్నం చేశారు సార్. 1 గంటకి చెప్పాను ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకో చేయడానికి, రాస్తా రోకో చేయడానికి కర్త కర్మ క్రియ నేను చెప్పినప్పటికీ అందరి కోళ్ళకి అలా పోయింది. వారు మీరు మద్దతు ఇచ్చే ముందు ప్రత్యేక హోదా కోసం రోడ్డు మీకు వచ్చి ఉండాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వకుండా ఉన్న కోసం రోడ్డు మీకు వచ్చి ఉండాలి, పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మించాలి, రైతులు బాధ దృష్టిలో పెట్టుకుని రోడ్డు మీకు వచ్చి ఉండాలండి. వారికి ఏమీ రాకుండా ఏదో వచ్చేస్తే ఎవరికి ఏం తక్కువ. వారి ప్రజల కష్టాల్లో మనం పాలు పంచుకుంటేనే మన మాట కొంచెం గౌరవం ఉంటుందండి, విలువిస్తారండి అయ్యా. ఏమి ప్యాటర్స్ ఒకేసి వచ్చేసేసి పలానా రికమెండ్ చేశాను ఓటేసేయమంటే తెలియదండి. ఎందుకు అడగలేదు రిజర్వేషన్ తద్దమలా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఎప్పుడో సాయం చేశారా? జ్ఞానవశం చేశారా? గెలిపించడం కాసి నేను అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం అనుకుంటున్నారు? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో ఈ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఓ చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదని నాకు నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి జగన్పేటలో రిజర్వేషన్ ఉన్నారు, నోట్ పూసుకుంటున్నావే నన్ను అంటున్నాడు. నేను సవటనే
వారిలాగా అమ్ముడు అయిపోయే మనిషిని, దద్దబని, చేతకాడినవాడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసివ్వలేదే ఉద్యోగం చేయమని ఎవరును. నా అందరు నేను సహకారం చేయాలని చెప్పి దిగాను. వాళ్ళు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప. ఇస్తాన్న వాళ్ళము అడగడం తప్ప, నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా? అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగారు, మీకు లేదు, మీ మోచేత కన్నా నీళ్ళు తాకి వాడు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాడు ఎమ్మెల్యేలు అయ్యారు. వారిని ప్రశ్నించే హక్కు, అధికారం మీకు లేదు. చేశారు చేయలేదన్న చెప్పడానికి వారి కూటమిలో ఉన్న వారి గురువు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలియదా? అన్నీ తెలుసుండి మీరు ఇటు సబ్బు అంటారా? అసలు ఆ విద్య ఎవరికున్నదో చెప్పాను సార్. 84 రామారావు గారిని పదవి ఇప్పిస్తున్న చేసిన దానకాండకి చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర గారు కారణం. అదే ఉదాహరణ మీకు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.